అందరూ కూడా బైబిల్ గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం నుంచి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు అలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము కలుగునుగాక. కనికరము ఆదరణ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చాలా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మాట దేవునిలో కలిగి ఉన్న ఏదంటే కృపయు సమాధానం ఆదరణ. ఈ లైట్లు ఆయన ఇంకో మాట అన్నారు, క్రీస్తు యేసు యొక్క కాదు శ్రమలను ఏంటయ్యి చెప్పండి. క్రీస్తు యొక్క శ్రమలు. చాలా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు చెప్తూ కృప ఆదరణ సమాధానం ఎలాగైతే ఉన్నాయో అలాగే ఏమున్నదంట, శ్రమ కూడా నాయందు విస్తరించు. ఎవరి శ్రమ చెప్పండి? ఎవరి శ్రమ? క్రీస్తు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? క్రీస్తు నుండి కృప ఆదరణ సమాధానం క్షేమం ఆశీర్వాదం స్వస్థత ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆయన యందు మనకొచ్చు శ్రమ కూడా ఉంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. సహోదరి సహోదరుడు, అబ్బే నాకు అలా కాదు, సంఘాన్ని బలపరుస్తూ దేవుని నామం పేరట వారికి చెప్తూ, ఇదిగో ఆయన సమాధానపరుచువాడు, ఆయన కృప ఇప్పుడు ఉంటుంది. శ్రమలలో దేవుడు నన్ను ఎలాగైతే ఆదరిస్తున్నానో, ఆయన ఆదరణ నాకు ఎలా కలుగుతుందో అలాగే ఎవరు శ్రమలో ఉన్నా వారిని ఆదరించుటకును ఏంటంట? హల్లెలూయా చెప్పండి.
ఎవరు శ్రమలో మీరు కొద్దిగా కూర్చోండి. మరి ఈరోజు బయట పెట్టాను కొద్దిగా దానికి చెబుతుంది. మనకు దేవుడి నుండి వచ్చేది ఆశీర్వాదమే కాదు, కృపయే కాదు, సమాధానమే కాదు, ఆయన నుండి అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఒక డ్రింక్ బాటిల్ తాగుతున్నాం. తాగుతారా? అందరూ తాగుతారు కదా. కానీ మీరు అందులో ఏం కలుపుతున్నారో మీరు చూడండి. క్లారిటీగా మెన్షన్ చేస్తాడు అందులో. ఇందులో ఇంత కార్బ్స్ ఉన్నాయి, ఇంత షుగర్ ఉంది, ఇంత క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని మినరల్స్ ఉన్నాయి, ఇంత కలర్ ఉంది. ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీలో ఒక ఎంఎల్కి ఎంత క్వాంటిటీ వాడారో అన్నీ మెన్షన్ చేస్తారు. అవన్నీ యాడ్ చేస్తేనే నీకు ఒక పర్టికులర్ డ్రింక్ అనేది తయారవుతుంది. లేదా ఓ బిర్యానీ తయారు చేసుకుంటారు, అందులో రైస్ ఎంత ప్రాముఖ్యమో మిగతా స్పైసెస్ అంటే మసాలాలు కూడా అంతే. లేదంటే వాటి అన్నం అవుతుంది, అంతే కదా. బిర్యానీ వండుకునేటప్పుడు మసాలా లేకపోతే అది ఏమవుతుంది? నువ్వు బిర్యానీ అని పేరు పెడతావు అంతే, మసాలా లేకపోతే అది బిర్యానీ అవ్వదు, వైట్ రైసే అవుతుంది. అలాగే దేవుని నుండి వచ్చి ప్రతి దాన్ని కూడా నువ్వు స్వీకరించిన నాడే, స్వీకరించగలిగితేనే కృపైన, సమాధానమైన, క్షేమమైన, ఆదరణ అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే నీవు స్వీకరించగలిగిన నాడే ఒక కంప్లీట్ పోర్షన్ నీ యందు ఉంటుంది. నువ్వు కంప్లీట్గా క్రైస్తవుడుగానో లేదంటే క్రీస్తు యేసు మార్గమందు నిలిచి ఉన్న క్రీస్తు పౌరునిగానో నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ వాక్యం అదే సెలవిస్తుంది. ఇదిగో శ్రమ కలుగుతుంది, క్రీస్తు యొక్క శ్రమ కలుగుతుంది. అందులో కూడా ఆయన నేను భరించతగ్గ శ్రమని నాకు అనుగ్రహించాడు. అదే ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యొక్క శ్రమను నేను నిలబడి ఆయనే ఆదరణ కలిగించి, ఆయనే కృప చూపించి, ఆయనే ఆదరణ కలిగిస్తుంది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయన, ఇదిగో సంగమ ధైర్యంగా ఉంది. ఒక్కొక్కసారి మేము ఎలా ఉంటామో మాకు తెలియదు, ఒక్కొక్కసారి ఏ పరిస్థితులు గుండా వెళ్తామో మాకు తెలియదు, ఒక్కొక్కసారి ఎలా అవుతుందో నాకు తెలియదు అని పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా. పడుకో పడుకో. దేవుడు శ్రమ వచ్చిన ఆయన ఆదరణ కూడా మాకు ఉంటుంది. మేము ఆదరించబడమే కాకుండా నాలాంటి శ్రమలు ఎవరికి కలుగుతున్నాయో అది ఏంటంట, మొన్న ఒక దైవ సేవకులు ఇద్దరు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆయన చాలా మాట్లాడారు. ఒక మాట మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే కృంగిపోతూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తాను, వారిని ఆదరించి ధైర్యపరిచి వస్తాను.
అన్ని విషయాలు దైవ సేవకులు అవనివ్వండి, విశ్వాసులు అవనివ్వండి, ఎవరికైనా సరే, ఎవరైతే మా యొక్క ఆదరణ అంటే ఎవరైతే ఆదరణ అవసరమై ఉన్నదో వారి దగ్గరికి వెళ్ళి ఆదరించి, బలపరిచి, ప్రార్థించి, సహాయం చేసి వస్తాము అని ఆయన చెప్పారు. చాలా బాగా నచ్చిన మాట. నీవు దేవుడిని ఎరిగిన ప్రజలుగా, దేవుడిని అంగీకరించిన ఒక దేవుని బిడ్డగా నువ్వు ప్రాముఖ్యంగా చేయవలసిన విషయాలు, ఎవరైతే నీ సహోదరుడు లేమిలో ఉంటే నువ్వు వారిని ఆదరించు. నీ సహోదరుడు బాధలో ఉంటే వాడిని బలపరచు. ఎవడ బాధలో ఉంటాడో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆదరించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరి సహోదరు, నువ్వు క్రైస్తవుడిగా తెలుసుకోవలసినది, నాకెవరితో సంబంధం ఉండదు, ఎవరికి సహాయం చేయడానికి నాకు చేతులు రావు, ఎవరిని ఆదరించడానికి నాకు చేతులు రావు అని నువ్వు అనుకో. రేపొద్దున దేవుడు కూడా నీ విషయంలో అలాగే ఉంటాడు. నిజమే చెప్తున్నాను, దేవుడు కూడా నీ విషయంలో అలాగే ఉంటాడు. ఆయన అంటాడు కదా, నేను ఆకలితో నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు భోజనం పెట్టావు, నేను వస్త్రహీనున్నాయి నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చావు. అయ్యో నేను ఎప్పుడు ఇచ్చాను అంటే ఏమన్నాడు ఆయన? హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఎవడికి లేవో వాడికి వేస్తే నాకు, అది ఊరికినే చెప్పాడు అనుకున్నా, బైబిల్లో ఊరికినే పెట్టాడు అనుకున్నా. కానీ ఈరోజు ప్రజలు అలా ఉన్నారు తెలుసా? పక్కన వాడికి సహాయం చేయకపోగా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో క్రూరమైన మనస్తత్వం ధరించుకున్నా. నేను దైవ సాక్షిగా చెప్తున్నా. మరి రేపొద్దు నీకు సహాయం కావాలంటే దేవుడు ఎలా చేస్తాడు చెప్పు? అనవసరమైన ఇబ్బందులు నీ తోటి సహోదరునో, లేదంటే నీ బంధువునో, లేదంటే నీకు అసలు సంబంధం లేని వ్యక్తినో, ఎవడో వ్యక్తినో నువ్వు ఇబ్బందులకు గురి చేస్తున్నావు అనుకో. మాట ద్వారానో, లేదంటే ఇంకేదన్నా ద్వారానో ఇబ్బందులకు గురి చేస్తున్నావు అనుకో. రేపొద్దున దేవుడు చూసినప్పుడు ఏమంటాడు? నీవు దేవా నాకు సహాయం వచ్చాయి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు చేయుతావు, హస్తము ఎలా అందిస్తాడని నువ్వు అడుగుకుంటావు. ఈ వాక్యం వింటున్నా నువ్వు ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న వారైనా, వింటున్న వారైనా, ఎవరైనా సరే, నీ పక్కన వారికి సహాయం చేయడం నేర్చుకో. నీ సహోదరుని ఆదరించడం నేర్చుకో. అనవసరమైన ఇబ్బందుల పాలు నువ్వు వారిని చేయకో. నువ్వు చేసిన దినమున ఆయన లెక్కించడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచే నీ పతనం మొదలైపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అప్పటి నుంచే నువ్వు కోలుకోలేని పతనం నీ ఇంటి మీద, నీ జీవితం మీద ఉంటుంది. అందుకనే ఆయన అన్నాడు ఈ మాట, నువ్వు ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉపవాసం చేస్తే నాకు కుదరదని ఆయన. ఎవడికైతే ఆకలి కొని ఉన్నాడో వాడికి ఆకలి పెట్టు. నీ సహోదరుడు ఎవడైతే అన్నం కోసం చూస్తున్నాడో వాడికి సహాయం చెయ్యి. ఎవడైతే నీ సహోదరుడికి వస్త్రములు లేకుండా ఉన్నాడో వస్త్రాన్ని ధరింపచేయి, వాడికి వస్త్రాన్ని ఇవ్వు. అప్పుడు ఉపవాసం ఏంటంట చెప్ప, ఏంటంట? నువ్వు చేసే సహాయం, మేము చేసే సహాయం ఎవరు చూడట్లేదు కదా అనుకో. నీకు దేవుడికి తెలిస్తే
చాలా మంది సహాయం చేస్తారు. సినిమా హీరోలలో కూడా చాలా మంది సహాయం చేస్తారు. ఎవరి పేరు బయటకు రాదు. ఊరికనే ఓ దుప్పడ పంచి 100 ఫోటోలు క్యాలెండర్లు వేయించుకున్న మహానుభావులు పాస్టర్లు ఉన్నారు. తమిళనాడులో సినీ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన బ్రతికుండగా ఎవ్వరికీ తెలియలేదు. ఆయన 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారిని చదివిస్తున్నారు. అనేకమైన అనాథాశ్రమాలు నడిపిస్తున్నాడని ఆయన చనిపోయే వరకు కూడా ఎవరికి తెలియదు. ఆయన చనిపోయాక అది కూడా దానిని వేరొకరు టేక్ ఓవర్ చేసుకుంటే ఈయన ఎవరికైతే సహాయం చేశాడో ఆయన కూడా సినిమా హీరోనే. నేను వారందరికీ చదివిస్తాను, వారందరికీ అండగా నిలుస్తాను, 1800 మంది ఉన్నారు అని వారు చెప్పడం లేదు. మరి నువ్వు ఒక దుప్పడిచ్చి 100 పేజీలలో వేసుకున్నాను, దేవుడు నీకు చెప్పలేదా? నీ కుడి చేతితో ఇచ్చింది ఏదైనా నీ ఎడమ చేతికి కూడా అది కానుకైనా ధర్మమైనా ఏదైనా సరే నువ్వు ధర్మము చేసినప్పుడు నీ కుడి చేతితో నువ్వు ఇచ్చినప్పుడు నీ ఎడమ చేతికి కూడా అది తెలియకూడదనే ఇంకిత జ్ఞానం పాస్టర్మైన నీకు లేదా? మరి ఏ దానికి బైబిల్ పట్టుకున్నావు? ఏ పీకడానికి బైబిల్ చేతిలో ఉంది నీకు? కొన్ని కఠినమైన పదాలు వాడిన అభ్యంతర పడతారు, ఎందుకంటే వాడాల్సిన పరిస్థితి. దైవత్వమును, దైవ సిద్ధాంతములను, దైవ మార్గములను భ్రష్టు పట్టిస్తున్న అనేకమైన వారు బయలుదేరారు. హల్లెలూయా. ఒక స్వామీజీ ఏదో ఇచ్చాడు, స్త్రీలందరికీ ఏదో ఇస్తున్నాడు, పిల్లలు లేని దానికి. పిల్లలు ఎదుగుతున్నారు. అది నువ్వు నమ్ముతావా? ఏదైనా పిల్లల్ని కలగజేస్తుందా? చెప్పండి, కలగజేస్తారా? మరి దైవజనుడు అడ్డుకొండేస్తే కలుగుతాయా? మరి ఎందుకు నమ్ముతున్నావు? అవి ఉన్నాయి చూశారు, రక్తపు బ్లడ్ టెస్ట్ సీసాలు, అవన్నీ ఇళ్లలో ఎందుకుంటున్నాయి? కొబ్బరి నూనె తాగితే నీకు పిల్లలు పుడతారనో, కొబ్బరి నూనె నీ ఒంటి మీద వేసుకుంటే నీకేదో కలుగుతుందనో చెప్తే నువ్వెలా నమ్ముతున్నావు? అట్టుపండు ఇస్తే అట్టుపండు తింటే నాకు సంతానం కలుగుతుందని నువ్వెలా నమ్ముతున్నావు? మరి స్వామీజీ ఇస్తే కలగదని బాగా చెప్పావు, మరి దైవజనులు ఇస్తే కలుగుతుందా? ఆలోచించుకో. నువ్వు చేసే సహాయం, నువ్వు కలిగించే ఆదరణ పక్కన వారికి కూడా ఎప్పుడు చెప్పు. చెయ్యి, సహాయం చెయ్యి. ఎవడికి సహాయం చేయకపోతే రేపు దేవుడు లెక్క అడుగుతాడు. సోదర, దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ఆలోచించుకో. ఇక్కడ అదే చెప్తున్నాడు, అది దేవుని వలన మాకు ఏంటంత ఆ ఆదరణ ఎలా వచ్చింది? క్రీస్తు ద్వారానే మాకు కలిగినది. శ్రమైనా ఆదరణైనా ఏదైనా క్రీస్తు వలనే మాకు అది. మేము ఎలాగ ఆదరించబడుతున్నామో ఎదుటి వాడిని కూడా
ఆదరించగలిగే కృపను దేవుడే మాకు. అది కాబట్టి సహోదరుడా సంఘంగా ఉన్నారు కాబట్టి ఒకరికొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు బలపరుచుకోండి, ఒకరికొకరు హెచ్చరించుకోండి. మీ అవసరాలలో ఒకరికొకరు తోడై ఉండండి. అది మంచి పద్ధతి. మీరు చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా దైవ సేవకు, మీ అందులో లక్షణం ఉన్నా నేను మళ్ళీ చెప్తాను దైవ సేవ. ఎందుకంటే నువ్వు ఆదరించి నడిపించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏదైనా ముక్కుసూటిగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య భారం అదే, నిజాన్ని చెప్పడమే. తర్వాత వాక్యం చదవాలి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంగమా ఒకవేళ మేము బాధలు అనుభవించినాము, శ్రమలు అనుభవించినాము, కృంగిపోయినాము, బలపరచబడినాము, ఏదైనా కానీ మీ యొక్క ఏంటిదంటది అది మీరు ఆదరించబడడానికి, మీరు రక్షణ వాక్యంలోకి నడిపించబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మాకెన్ని శ్రమలైనా మేము అనుభవిస్తాం, అట్టి కృపను మేము పొందుకున్నాం. ఏ ఆదరణ అయినను, ఏ బాధ అయినను, ఏ శ్రమ అయినను మీ గురించి మేము అనుభవిస్తాం అని దైవ సేవకుడిగా ఆయన చెప్తున్నాడు. దైవ సేవకుడిగా ఆయన చెప్తున్నాడు. నువ్వు ఎంత కృంగిపోతావో నేను కూడా కృంగిపోతాను. నువ్వెంత బాధపడతావో నేను కూడా బాధపడతాను. నువ్వు ఎంత ఆదరించబడతావో నేను దేవుని ద్వారా ఆదరించబడతాను. నువ్వు ఎంత సంతోషపడతావో నీ సంతోషమును చూసి నేను కూడా సంతోషపడతాను అని ఆయన యొక్క భావం. సహోదరుడు గమనించారు. మీ కొరకు రాత్రి పగలు ప్రార్థించే దైవ సేవకులు, సంఘ క్షేమము కొరకు మరెక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పనిలో ఉన్నా, చిన్న పిల్లల కాడి నుంచి అందరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. మీరు క్షేమంగా ఉన్నాడే మాకు సంతోషం. మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటేనే మాకు సంతోషం. మీ కుటుంబాలు సంతోషముగా ఉంటేనే మాకు చాలా మంది క్రైస్తవుల పిల్లలు మందులకు బానిసైపోయి ఇతరితర మత్తు పదార్థాలకు బానిసైపోయి ఎటు నడిపించబడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు నాడు చాలా మంది క్రైస్తవ పిల్లలు ఉన్నారు. ఎందుకున్నారు? ఒకటి, దైవజనుడి భారం కలిగిన ప్రార్థన వాళ్ళ మీద లేదు, క్రమశిక్షణ పెట్టే పద్ధతులు సంఘాలలో లేవు. తర్వాత
తల్లిదండ్రుల దగ్గర అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఓ మాట చెప్పాడు. ఒక పిల్లోడు ఎవరు వస్తారు ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఈ పక్కనంతా లేదు, ఈ పక్కనంతా లేదు, మధ్యలో మాత్రమే 3 ఉడతకు ఉన్నట్టు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఉడతకి ఉన్న చారలాగా జుట్టు ఉంచుకొని కటింగ్ చేయించుకున్నాడు. ఏమి నాయన ఈ కటింగ్ ఇలాగే ఎంచుకున్నావు అని అడిగితే మొక్కలు చిన్న కూర్చుకుంటున్నాడు అని ఆయన వదిలేసి ఇంకా అంతకు మించి ఏం అడగకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లితో అన్నాడంట, ఇదిగో మీ పాస్టర్ గారు నేను ఎలా కటింగ్ వేయించుకుంటే మీ పాస్టర్ గారికి ఎందుకు, నేను ఎలా ఉంటే మీ పాస్టర్ గారికి ఎందుకు అని అడిగాడు. ఏంటి నాయన, మనమందరం ఎక్కడికే కాదు వెళ్ళేది, నువ్వు మీ పాస్టర్ గారు మా పాస్టర్ గారు అంటున్నావేంటి? మీ పాస్టర్ గారు పోయిన వారంతోనే అయిపోయింది. నేను ఇంకో చర్చికి వెళ్తా, మీ పాస్టర్ గారికి ఎందుకు నేను అలాగే ఉంటాయి అని తల్లి అడిగితే ఆ తల్లి ఏ మాట చెప్పింది తెలుసా? నాయనా, దైవజనుడి భారం అలాగే ఉంటుంది. తన ఆత్మీయ తండ్రి కనుక, తన ద్వారా రక్షింపబడిన పిల్లలము కనుక ఆయన మన బాగోగుల నుంచి అన్నిటిని గూర్చి ఆయన ప్రార్థన చేస్తాడు. షర్ట్ బటన్ పెట్టుకోకపోతే పాస్టర్ గారు షర్ట్ బటన్ పెట్టాడంట. ఈ షర్ట్ బటన్ గా నుండి ప్రతి దాని గురించి నువ్వు బాగుండాలని ఆయన ఆశపడతాడు. ఒక క్రమమును నీకు నేర్పుతాడు. ఒక క్రమం, ఒక దైవ చిత్తంలో ఉన్న క్రమాన్ని నీకు నేర్పిస్తాడు అని ఆ తల్లి చెప్పింది. దైవజనుడి భారం అలాగే ఉంటుంది. మనం చెప్పాను, ఒక దైవజనుడు ఓ మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ప్రసంగానికి ఇవ్వకముందు బైబిల్ వాక్యం చదవమని పేర్లు పిలుస్తారు కదా. ఎవరు పిలుస్తారు? సంఘ పెద్దల్ని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, ఇలాగా ఉంటారు. మెంబర్స్ ఇలా ఉంటారు. సంఘ పెద్దలను సంథింగ్ ఎవరినో పిలిచారు. వాక్యం చెప్పి బైబిల్ ఆయనే ఇచ్చి, స్టేజ్ మీదకి వారిని బైబిల్ తెచ్చుకుంటారు. బైబిల్ ఆయనే ఇచ్చి చదవమని చూపిస్తుంది. ఏమయ్యా బైబిల్ కూడా వాళ్ళు తెచ్చుకోవట్లేదని పాస్టర్ని అడిగితే వారు తీయలేరండి, స్పీడ్గా తీయలేరు, లేట్ అయిపోద్దని నేనే ఇచ్చేశాను అని ఆ దైవ సేవకుడు చెప్పాడు. ఏమయ్యా తీయలేని వాడిని సంఘ పెద్దగా నియమించావు, పోనీ చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు పనికి రారా అంటే కాదు. ఇంకా చదువు లేని వాళ్ళు బైబిల్ చదవడానికి ఎవరు రారు. చదవచ్చు, చదవగలిగే జ్ఞానం ఉంది, కానీ నీకేమి లేదు, బైబిల్ నుంచి పరిజ్ఞానం నీకు
లేదు. మరి అలాంటి సంఘ పెద్దగా ఎలా నియమించావు అని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? నేనెక్కడ వారిని నియమించాను, వారే జీతం పెట్టుకొని నన్ను పెట్టుకొని వాళ్ళు ఎటు ఆడమంటే అటు నేను, ఆయన ఓపెన్గా చెప్పాడు, వారు ఎటు ఆడమంటే అటు నేను ఆడాల్సిందే. కాపరి గొర్రెల మాట వినకూడదు. గొర్రెలు కాపరిని అజమాయిషి చేయకూడదు. గొర్రెవి నీవు కాపరి చెప్పిన విధానముగానే నీవు నడవాలి తప్ప నువ్వు సంఘబద్ధమైన లేకపోతే సంఘములో ఆది తేలిపోయిన వాడివైనా నువ్వు ఎవడైతే ఏంటి, నువ్వు ఎవడైతే ఎవడికి రా. నువ్వు తాగుని విడిచిపెట్టలేవు, బానిసత్వాన్ని విడిచిపెట్టలేవు, వ్యభిచారాన్ని విడిచిపెట్టలేవు, దేన్ని విడిచిపెట్టలేవు. నువ్వు ఎలా సంఘబద్ధమయ్యావు, ఎలా అయ్యావు సంఘబద్ధమై విడిచిపెట్టుకో. నువ్వు సంఘబద్ధంగా ఉన్నావా? ఓకే, ఇప్పుడు వారికి ఎలా ఉన్నావు? ఓకే, ఇప్పుడైనా విడిచిపెట్టుకో. నీ చెడుతనమును, నీ బానిసత్వమును విడిచిపెట్టు. దైవ సేవకుడిని నువ్వు కమాండ్ చేస్తున్నావంటే నీకు పరిజ్ఞానం ఉండాలిగా. ఏమి తెలియదో కష్టపడి ప్రార్థించే దైవ సేవకుడు నువ్వు కమాండ్ చేస్తావు. ఏ కాపరి గొర్రె చెప్పినట్టు వినడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాపరి గొర్రె చెప్పినట్టు వినడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను పెట్టినది తప్ప మరి వేరొక సిద్ధాంతము నీవు సంఘములకు తీసుకురావద్దు. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్పారు? సంఘాన్ని స్థాపించిన ఆయన యేసు ప్రభు వారి తర్వాత అంత గొప్ప సువార్తను చేసింది పౌలు గారే. యేసు ప్రభు వారి కంటే ఎక్కువ సువార్త చేశాడు. యేసు ప్రభు వారి కంటే ఎక్కువ చేశాడు. మళ్ళీ చెప్పు, 3 ఖండాలను కాలి నడకన తిరిగి ఆయన సువార్తను ప్రకటించాడు. అనేకమైన సంఘాలను ప్రారంభించాడు. సంఘము నడిస్తే ఇలాగే నడవాలని బైబిల్లో రాసి పెట్టి ఉంచాడు. సంఘ కాపరికి భారం అలా ఉండాలి. ఎలా ఉండాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఈరోజు క్రైస్తవుల పిల్లలే ఎలా ఉంటున్నారు, ఎందుకుంటున్నారంటే దైవ సేవకుడు నిర్లక్ష్యం. మనకి ఏ సంతాలు వస్తున్నాయి, మనం వేసుకుంటున్నాం, పోతున్నాం. మళ్ళీ ఏమన్నా గట్టిగా చెప్తే వీడు రాడేమో. ఏంటది? హల్లెలూయా, వీడు రాడేమో. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో. చాట చెరిగినప్పుడు ఏ దగ్గర పోతుంది చెప్పండి? పొల్లు తప్పలు ఎగిరిపోతాయి తప్ప గట్టి గింజ ఎగరదు. సోదరా, ఓ సంఘ కాపరి, ఎవరికి భయపడకో. నువ్వు చెరిగినప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతానని బాధపడకు, భయపడకు. తప్పైతే ఖచ్చితంగా అది చెదరగొట్టబడుతుంది. గట్టి గింజ అయితే నీ కాడే ఉంటుంది. అది విలువ కలిగినదంటే నీ కాడే ఉంటుంది. దానికి విలువ తెలిసినదైతే, ఆత్మీయ మార్గము తెలిసినదైతే, ఆత్మీయ స్థితి తెలిసినదైతే అది నీ కాడే ఉంటుంది. తప్ప మాత్రమే గాలికి చెదరగొట్టు పొట్టు అని ఎగిరిపోతుంది. పొట్టు మాత్రమే ఎగిరిపోతుంది. గట్టి గింజ మరి పొట్టు నువ్వేం చేసుకుంటావు? పొట్లు వేసుకుంటావు, ఏం చేస్తావు?
కాల్చుతాం, లేకపోతే కాళ్ళ కింద తడి ఎక్కడ తడి ఉంటే, మొన్న పాష గారికి అది కూడిక జరిగినప్పుడు అవే తెచ్చి అక్కడ వేశారు, నీళ్ళని ఉండిపోతే. నీకు మరీ చెబుతున్నాను, నీ మనస్సును ఎక్కడ కఠినం చేసుకోవడం, చిన్న దానిలో కూడా నిర్లక్ష్యం కూడా వహించదు. రాత్రి చెప్పాను నేను ఈ మాట, అది నేను ఇన్కంప్లీట్గా చెప్పాను కదా. ప్రార్థన చేయడం మానేశాను. ఇంకా చివరికి వచ్చాక ఇంకా ప్రార్థన చేయడం మానేశాను. అప్పుడు మా అక్క ఆ మాట అన్నది, నేను కూడా చేయడం మానేశాను. అప్పుడు ఏమన్నది తెలుసా, వారిని సంతోషంగానే దేవుడు తీసుకెళ్ళాడు, చేయలేనందుకు మనము ఆ నరకాన్ని అనుభవిస్తున్నాం. రాత్రి ఈ మాట చెప్పడం, ఆయన సంతోషంగానే వెళ్ళాడు. నేను మోకరించి ప్రార్థన చేసుకున్న ప్రతిసారి మా తండ్రి నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతూనే ఉన్నాడు. ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ పిల్లలందరినీ మా నాన్నగారు స్కూల్కి ఆయన చేతుల మీదుగా పంపించారు. మా పిల్లోడు లేదు, కనీసం 2 సంవత్సరాలు ఉన్నా నాకు, నేను హాస్పిటల్ అదే అడిగాను, కనీసం 2 సంవత్సరాలు ఉంచుతాను. ఆయన ఉంచలేదు. నేను రోజు అడుగుతాను, ఏ ప్రార్థన చేసుకున్నా అడుగుతాను, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు నా తల్లి. బైబిల్ వాక్యం చెప్తున్నా కానీ ఆ ధైర్యం రావట్లేదు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏదో ఒక రోజుకి వెళ్తాం అని తెలుసు, ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి చేరుకుంటామని తెలుసు, ఏదో ఒక రోజు కలుసుకుంటామని తెలుసు. కానీ లేరు అని ఆ బాధను తట్టుకోలేక మీరు చాలా మంది తల్లిదండ్రులను అడుగుతారు, మీరేం చేశారు మాకు, ఏమిచ్చారు మాకు. నేను కూడా అలాగే అడిగాను. అంటే ఏమి ఇచ్చేవారు అడగలేదు, ఏం చూసావు మాకేం చేశారు అని. నాకు కోపం వచ్చినప్పుడు మా ఇద్దరికి డిస్కషన్ జరిగినప్పుడు అని నిజానికి వాస్తవానికి నాకు చాలా బాధ అనిపించే విషయం అది. నేను ఎందుకు బాధ పెట్టాను, కోపంలో అలాంటి మాట ఎందుకు మాట్లాడాలి. ఒకవేళ తల్లిదండ్రులు మనల్ని వారికి అనుకూలంగా ఉన్న ప్రకారం ఎలాగో చూశారు, ఒకవేళ అటు ఇటు అవ్వచ్చు, అవి చూసిన నువ్వు సరి చేసుకొని నీ పిల్లల్ని ఎలా చూడాలో నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని నువ్వు అలాగ చేయలేదు ఇలాగ చేయలేదు అని తల్లిదండ్రులను ఎప్పుడు అనొద్దు. నాకులాగా నరకం అనుభవిస్తాను. నేను దేవుణ్ణి ఇప్పటికీ అడుగుతున్నాను, మా నాన్న నన్ను క్షమించమని చెప్పు తండ్రి. ఆ మాట నేను అడగకుండా ఉండాల్సింది. నేను చచ్చే వరకు, ఆయన చచ్చే వరకు కూడా నన్ను మోస్తూనే వచ్చాను. ఆయన వెళ్ళిపోయే వరకు కూడా నన్ను మోసాడు. ఒక తండ్రికి ఎంతకంటే ఏం చేయాలి. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా, బావా నువ్వు ఒక్కడో రాకు, నీకు ఇబ్బంది అయిపోతే జాషువాని తీసుకురా, వస్తానంటే తీసుకురా అని. అప్పుడు కూడా నా గురించి ఆయన ఒక తండ్రి ఎంతకాలం నేను రోజు అడుగుతానే ఉంటాను. మా నాన్న నన్ను క్షమించమని చెప్తాను. నేను ఆయన బాధ పెట్టాను, క్షమించమని.
నేను అనుకుంటూ ఉండాల్సింది. ఆ మాట మాట్లాడుకుంటూ ఉండాల్సింది అని నేను ప్రార్థించుకున్నప్పుడల్లా దేవుడు ఈ మాట చెప్తాను, నేను తప్పు చేశాను తండ్రి, నేను మాట్లాడుకుంటూ చేశాను, కోపంలో అయినా మాట్లాడుకుంటూ అని నేను దేవుడిని అడుగుతానే ఉంటాను. ఈ రోజు కూడా నన్ను క్షమించమనుకున్నానా నాకు చెప్పు, నేను బాధ పెట్టినందుకు క్షమించమని మా నాకు చెప్పు, నీ వశంలో నేను ఉన్నాను కదా, నువ్వే చెప్పు అని. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎవరు నువ్వేం చేశావు, నువ్వేం చూసావు అని మాత్రం మీ తల్లిదండ్రులు ఎప్పుడు నేను చెప్తున్నాను కదా, నిన్ను తల్లి చూసినంతగా, తల్లి ఆదరించినంతగా, నిన్ను నీ తల్లిని కూడా చూసినంత తండ్రి చూసినట్టుగా ఎవరు ఈ లోకంలో నువ్వు చేసుకున్నావు వాళ్ళైనా, నువ్వు కన్నా వాళ్ళైనా అంత ప్రేమ ఉండదు. నీ తల్లి నీ తండ్రి తర్వాతే ఇంకా ఏదైనా సరే, నువ్వు కట్టుకున్న భార్య అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా సరే నిన్ను కడుపులో పెట్టుకుని చచ్చే వరకు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీ తల్లి తర్వాత నీ తండ్రి. కాబట్టి మా నాన్న అలాగ చేయలేదు, ఇలాగ చేయలేదు, లేకపోతే మా అమ్మ అలాగ చూడలేదు, ఇలా చూడలేదు అని మాత్రం ఎప్పుడు అనొద్దు. ఒకవేళ నీ మనసులో ఉన్నా అనొద్దు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతినిత్యము నరకంలాగా మాకు జీవితం అవలంబిస్తుంది. లేరు అనే బాధ కంటే మేము ఎలా మాట్లాడాము, చివరి రోజులో మాట కూడా మాట్లాడలేకపోయాం, చివరిలో ఒక ముద్ద కూడా ఆయన తినలేకపోయాడు, ఒక ముద్ద కూడా పెట్టలేకపోయాం, చూడలేకపోయాం. అది బాధ ఎక్కువగా మాకు బాధ పెట్టే అంశం నా లైఫ్లో, నా జీవితంలో. ఆ రవి మాధవ్ హాస్పిటల్లో ఉండగానే మా నాన్నతో, నువ్వు రోజులు నీ ఇష్టం వచ్చినట్టే ఉన్నావు కదా, ఈసారి నుంచి ఎంత తినాలో ఏం తినాలో అన్నీ నేను పెడతాను, దగ్గర నుండి తిప్పిస్తాను, పిల్లల కూడా నేను తిప్పిస్తాను, 2 రోజుల్లో లేపు తిప్పుతాను కదా అని అంటే ఆయన నవ్వుకున్నాడు ఆ మాట. అది సోమవారం మా జీవితంలో మేము ఏదైనా తండ్రి కొడుకుగా ఆలాపాలం మాట్లాడిన మాట అదొక్కటే. ఎప్పుడు కూడా ఆయన తండ్రి ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నాడు. నేను ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే తండ్రిని ఏ రీతిలో చూడాలి ఆ రీతిలో చూసేవాడు. ఎంత యూనిక్గా ఉన్నాను అంత యూనిక్గానే ఆయన బ్రతికారు. ఒక దైవ సేవకుడు పడిన తపన, వేదన. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చూసిన వారిలో దైవ సేవకుడైన వారు భారము కలిగి, సంఘ భారము కలిగి ఉన్న దైవ సేవకులు ఒకటి మా నాన్నగారు, 2 యేసన్న గారు. ఎందుకంటే నేను ఒకదానికే నేను మాట్లాడు చాలా పాయింట్స్ చూసి, అంటే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు, నా ఊహకం దిగింది. వస్తే ఆపలేని దైవ సేవకులు ఈ రోజునున్నా కొద్దిగా డబ్బులు వస్తేనే విశ్వాసంలాగా చూడలేని దైవజనులు ఉన్నారమ్మా. డబ్బులు ఉన్న వాళ్ళని చూసే దైవజనులు ఉన్నారమ్మా. కానీ యేసన్న గారు ఎవరో కానుక బియ్యం, కోటా బియ్యం తెచ్చిస్తే అవి వండకుండా వేరే ఉంటారు, అరుగుతాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆయన మాకు కానుక తెచ్చిచ్చాడు, కానుక ఏదైనా నేను
స్వీకరించవలసింది. మరి నేను తినకపోతే ఆయనకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? అంత అసలు అలాంటి దైవజనుడిని, అంత మాట వచ్చే దైవజనుడిని చూడలేదు. కొద్దిగా డబ్బు వస్తేనే ఈరోజు భూమి మీద ఆగలేకపోతున్నారు. ఆయన అంటే హెలికాప్టర్లో తిరిగే రేంజ్ ఆయన. నేను ఎక్కడా కూడా ఆయన అంత ఇచ్చుకోలేదు. నాకు ఇష్టమైన దైవ సేవకులలో ఆయన. మా నాన్నగారు చివరి రోజుల్లో కూడా సంఘం 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 అని తపన పడ్డారు. చివరి రోజుల్లో మా అమ్మ అక్కడ మా అక్క దగ్గర ఉంది, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. డయాలసిస్ కోసం తీసుకెళ్ళాను. మా చిన్నక్క ఫోన్ చేసి అక్కడే ఉన్నాను. మా నాన్నగారు అక్కడే ఉన్నారు చిన్నక్క. నేను అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళాను డయాలసిస్. ఇటు వచ్చాను, అలాగా అమ్మలేదు కదా, ఇక్కడ ఉండు అమ్మ వచ్చే వరకు అని అంటే కోప్పడి, నేను ఎందుకు ఉండాలమ్మా నీ దగ్గర? నా సంఘాన్ని విడిచిపెట్టి నేను ఉండాలా? నా సంఘ పిల్లలను విడిచిపెట్టి నేను నీ దగ్గర ఉండాలా అని ఆమె తిడితే ఆమె బాధపడింది. నేను ఏమన్నా 4 రోజులు అమ్మలేదు కదా అని ఇక్కడ ఉండమన్నాను అంతే కదా అని బాధపడింది. నాకు కూడా చెప్పింది. నేనేమన్నా అన్నానా? ఇక్కడ ఉండమన్నాను అంతే కదా అంటే, అవునమ్మా నువ్వు నన్ను అలా అడగకూడదు, నేను దైవ సేవకుడు, నాకు సంఘమే ముందు, తర్వాతే రక్త సంబంధం, నువ్వు నన్ను తండ్రిగా చూడకు, నేను దైవ సేవకుడు, అలాగే చూడు అని ఆమె తిట్టారు. నాకు చెప్పి బాధపడింది. అప్పుడే బ్రతుకుండగానే చెప్పింది. ఇంత ఆత్మల భారం కలిగిన దైవ సేవకుడు చాలా రేరుగా చూస్తారు. డబ్బుల కోసమే ఆయన సేవ చేస్తారు, కానీ ఆత్మల కొరకు కష్టపడి ప్రయాసపడిన వారిని చాలా రేరుగా చూస్తారు. అలాంటి వారిలో మా నాన్నగారు ఉన్నారు. అది చెప్పడానికి నేను చదివాను. ఇదే పౌలు గారు చెప్తున్నారు, అమ్మా అయ్యా మేము ఏమి పొందిన బాధ అయినా, కష్టమైనా, ఓదార్పైన, ఆదరణ, శ్రమనైనా, ఏమైనా మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు మేము పొందుతాము. మాకు ఇష్టమే. మేము ఎప్పుడు ఎలా ఉంటామో మాకు తెలీదా అని ఆయన చెప్తున్న మాట. తర్వాత వాక్యం చదువు అదే చెప్తాను. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకును మన నమ్మకము లేక ఉంటున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుతమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మా బ్రతుకులు ఎలా ఉంటాయో మాకు తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఈ విషయం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మేము ఆసియా ఖండంలో ఉండగా, అంటే మన ఖండంలో ఉండగా ఆయన మన ఖండానికి కూడా వచ్చాడు సువార్త ప్రకటించి. అలా 3 ఖండాలకు వెళ్ళాడు. ఆయన చెప్తూ, ఇదిగో మరణం వచ్చేంత పరిస్థితి మాకు వచ్చింది, లేదు మాకు తెలియదు.
మాకు తెలియదు. మరణము వచ్చేంత వరకు కూడా, అంటే మరణం కలిగేంత భారం అక్కడ మాకు కలిగింది. మరణం వచ్చి ఇంకా చచ్చిపోతామేమో పడవ విరిగిపోయింది, తుఫాను కొట్టుకుని పోయాం. ఒడ్డుకు చేరితే అక్కడ ఒక పాము కలిసి ఇన్ని మరణపు అంచుల నుండి నేను తప్పించబడ్డాను. మరణమును జయించి దేవుడే తప్ప మా వల్ల ఏమి, మృతులలో నుండి లేవనెత్తు దేవుడే ఈ కార్యమును జరిగించాడు, అంతేగాని మా వలన ఏది కాదు అని పౌలు గారు చెప్తున్నారు. దైవ సేవకుని పరిస్థితి నిజంగా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు విశ్వాసులారా. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మీరు నేను చెప్పాను కదా, మీరు వెలిగించుకున్న ఆత్మ దీపాన్ని నలుగురికి వెలుగునిచ్చేలాగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నలుగురికి వెలుగునిచ్చేలాగా నువ్వు బ్రతకాలి. ఇప్పుడు విశ్వాసిగా నీకు అదే చెప్తున్నా. జిమ్ మెంబర్షిప్ మే నువ్వు పొందుకున్న రక్షణ అది నలుగురికి వ్యాపించాలి. నీ రక్షణ, నువ్వు దృఢపరుచుకున్న ఆత్మీయ స్థితి అది బలపరచబడింది. ఆ బలం, నువ్వు పొందుకున్న ఆ బలం నలుగురికి పంచబడాలి, నలుగురికి విస్తరించబడాలి. నువ్వు పొందుకున్న అభిషేకం, నువ్వు పొందుకున్న ఆత్మ మంట, నీ హృదయంలో కలిగిన ఆ యొక్క భారం నలుగురికి పంచబడాలి. సహోదరి సహోదరుడు గమనించు, దైవ సేవకుడున్నా లేకపోయినా నువ్వు నిలబడి అంత స్థితికి నువ్వు ఎదగాలి. అదే మీకు చెప్తుంటాను నేను ఎప్పుడూ కూడా. అమ్మా, నేను చెప్పినా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మొద్దమ్మా. నీ ఆత్మీయ స్థితిని నువ్వు బలపరచుకో. బైబిల్ చదువు, వాక్యాన్ని చదువు, వాక్యం ఏం చెప్తుందో దాన్ని వెంబడించు. ప్రతిదినం దేవుడితో సహవాసము చెయ్యి, ప్రతినిత్యము ఆయనతో మాట్లాడు, సహవాసము కలిగి ఉండవు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎంత మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే దేవుడు రక్షిస్తే పర్వాలేదు, రక్షించకపోతే ఆయన అందుకే అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవుడు బ్రతికిస్తే బ్రతికిస్తాడు, లేదంటే ఆయన తీసుకుంటే నాకు సంతోషం, నేను సంతోషంగా వెళ్ళిపోతానని చెప్తున్నాడు పౌలు గారు. సహోదరుడు గమనించు, లూకా శుభవర్తమానం 22వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించుమని చెయ్యి, నాతో కూడా ఈ విశ్వాసి వైన నేను ఎలా ఉన్నాను ఇప్పుడు వరకు చూశాను కదా. కృప వచ్చిన, ఆదరణ వచ్చిన, శ్రమ వచ్చిన నువ్వు నిలబడు. నువ్వు ఎలాగ ఆదరణ పొందుకుంటావో నీ తోటి సహోదరుని కూడా అలాగ ఆదరించు.
దైవ సేవకుని భారం నీ మీద ఉంది. నువ్వు తొట్టిల్లు పోతే మొట్టమొదటగా బాధపడేది ఏడ్చేది ఆయనే. నువ్వు కృంగిపోతే మొట్టమొదటిగా బాధపడేది కుమిలిపోయేది ఆయనే. ఇగో అదే పౌలు గారు చెప్తారు, నాకు శ్రమ వచ్చినా ఏమొచ్చినా నీ గురించి నేను భరిస్తాను. యేసు ప్రభువారు అదే మాట అంటున్నారు, ఆయన కూడా అదే మాట అంటున్నారు. ఇదిగో నన్ను మోసపుచ్చేవారు ఉన్నారు, నన్ను అవహేళన చేసేవారు ఉన్నారు, నన్ను కొట్టువారు ఉన్నారు, నన్ను నిందించేవారు ఉన్నారు. నాకు వేదన కలిగింది. నీకు కలిగిందా? నాకు కలిగింది. నీ బాధను నేను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నేను అనుభవించాను కనుక. నేను అనుభవించాను కనుక. ఎవరైనా నిన్ను మోసం చేస్తే నన్ను కూడా మోసం చేశారు, ఆ బాధ నాకు తెలుసు. ఎవరైనా నిన్ను నిందిస్తే నన్ను నిందించారు, ఆ బాధ నాకు తెలుసు. ఎవరైనా నిన్ను కొడితే నన్ను కొట్టారు, ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నేను అర్థం చేసుకుంటాను నా ప్రియ సహోదరి సహోదరు, నా బిడ్డ అని ఆయన చెప్తున్నాడు. ఇదిగో కృంగిపోవు అంతగా, మరణము అంతగా వేదన కలిగి నేను ప్రార్థించు. చెమట రక్తముగా కారు అంత భారము కలిగి ప్రార్థించు. ఆ బాధ నాకు తెలుసు అని యేసు ప్రభువు, నీకు ఏ బాధ ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ కన్నీటి బాధ అయినా ఏదైనా సరే, ఇదిగో ఆదరణ అనుగ్రహించు, ఆయనకు అప్పగించు. హల్లెలూయా. ఆయనకు అప్పగించు. ఆయనే నీ బాధలన్నీ తీసుకున్నాడు. ఇదిగో ఆయన ఒక రొట్టె పట్టుకొని దానిని విరిచి ప్రార్థించి వారికి ఇచ్చి, దీనిని తినుడి, దీనిని తినినప్పుడల్లా ఏంటది? నన్ను. హల్లెలూయా. అందరికి చూడండి, ఎందుకు తీసుకుంటున్నారో మీకు తెలుసా? ప్రభు బలలో ఎందుకు పాల్గొంటున్నారో మీకు తెలుసా? చెప్పండి, తెలుసా? ఇదిగో తినినప్పుడల్లా నీ కొరకు నేను అంత త్యాగం చేశాను, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు నేను కాల్చాను. దాని గురించి వేదన పడును, జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని భ్రద్ధలు కొట్టుకో. కఠినమైపోయింది, దాన్ని జ్ఞాపకం చేసుకొని నీ హృదయాన్ని నలగొట్టుకో. ఇది నా శరీరం, ఇది నా రక్తం. అది తీసుకుంటేనే కనుక కానీ ఏం లేదు, నిత్య జీవమునకు అర్హులు. అది తీసుకునేటప్పుడు కూడా నువ్వు ఎలా తీసుకోవాలి? నిబంధన దానికి ఉన్నది. నిబంధనతోనే నువ్వు కూడా ఒక నిబద్ధత నీకు కలిగి తీసుకోవాలి. ఈ నాలుగు అబద్ధములు ఆడుతుందా, కొండలు ఆడుతుందా, వేళ కొలలు ఆడుతుందా, పోగిరి మాటలు పలుకుతుందా? అరే సరసోక్తులను పలుకుతుందా? మానే. తెలుసు కదా సరసోక్తులు అంటే? చాలా మంది వేళ కొలలు ఆడుకుంటారు, శృతి మించిపోయిన వేళ కొలలు ఆడతారు. నువ్వు అవి పలికితే మానే మనే దైవవాక్యం చెప్తావు. నువ్వెవరైనా లేదంటే నీకు శ్రమ, రోగముల చేత పొందుతానని చెప్తాను. జ్ఞానయుక్తంగా ప్రవర్తించు, తెలుసుకో. అలాగని తీసుకోకుండా మరి నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయన త్యాగం?
అది బ్యాలెన్స్డ్. దేనిని తిరిగినప్పుడల్లా నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవుడి మాటలు గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు ఎక్కడెక్కడో చూసి ఆ క్రిస్మస్లకి ఈ క్రిస్మస్లకి తిరిగి అప్పుడు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు. యేసు ప్రభు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అని అప్పుడు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు. ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి గుర్తు చేసుకొని అయ్యో నా కొరకు ఇంత ప్రాణత్యాగం చేశాడు అని నువ్వు అప్పుడు ఏడ్చిన సమాధి గడికి వెళ్ళి ఏడ్చినా ఏడవకపోయినా పర్వాలేదు. ఆ జ్ఞాపకం ఉంచుకున్నా ఉంచుకోకపోయినా పర్వాలే, నిన్ను అడిగినోడు ఎవడం లేడు. కానీ ఇదైతే ఖచ్చితం, నువ్వు చేసి తీరాల్సిందే. అది ప్రభువు మాట, నా మాట కాదు. అందరికి అర్థమైంది కదా? హల్లెలూయా. అందరికి అర్థమైంది కదా? ఎందుకు తీసుకుంటున్నామో, ఎందుకు తీసుకోవాలో అర్థమైంది కదా? ఆలోచించుకో, జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. ఏ పాపాలనైనా ఏ దోషములైనా నీ ఎడల ఉంటే క్షమించమని అడుగు. చూపు వలన, నోటి మాట వలన, వినికిడి వలన, తలంపుల వలన, చేతల వలన, నడక వలన ఏ దోషమైన నీ ఎడల ఉంచబడిన ఆయన రక్తములు కడగబడతాయి. ఆయన రక్తం వలన కడగబడతాయి. అందుకే మన కొరకు రక్షణ భాగ్యములు రక్తమును కార్చింది. అందుకే ఇది నా రక్తం. ఇప్పుడు ఇది తాగుతున్నావు కదా, ఇది తాగడం వల్ల నీకు పాపక్షమాపణ రాదు. పాపాలు క్షమించబడతాయని తీసుకుంటున్నావు, అప్పుడు రావు. నువ్వు పాప క్షమాపణ పొందుకున్నాకే దీనిని తీసుకోవాలి. అందుకే చెప్పాడు, నీ మనసులో ఏమీ లేకుండా తీసుకో. ఏ పాపము లేకుండా, ఏ చెడుతనము లేకుండా, ఏమీ లేకుండా క్లియర్ చేసుకో, తీసుకో. మరి ఆయన రక్తం వలన మనకి పాప క్షమాపణ కలుగుతుంది అంటే అప్పుడు కార్చాడు ఆయన, దాని వలన కలుగుతుంది. ఇది ఆయన నిబంధన, ఇది ఆయన నియమం. మరి ద్రాక్షరసం రక్తం ఎలా అవుతుంది? అవ్వదు. అది ఆయన మాట. నువ్వు ఎంతవరకు నమ్మావు? నీటిలో ఏముంటుందండి? నువ్వు రోజు ములుగుతలేదా? ములుగుతున్నా. మరి దానికి దీనికి ఏంటి తేడా అంటే, హల్లెలూయా, దానికి దీనికి ఏంటి తేడా అంటే, నువ్వు ఆయన నిబంధన ద్వారా వెళ్తున్నావు, అప్పుడు నీకు రక్షణ. ఈ సొంతకి వెళ్ళట్లేదు. ఇది కూడా అంతే. దశమ భాగమైనా, కానుకైనా, ఆయనకి ఇచ్చే పాట అయినా, స్తుతి అయినా, ఏ నైవేద్యమైనా, నైవేద్యం అంటే కూడా స్తుతి నైవేద్యమైనా, ఏదైనా నువ్వు ఆయన నిబంధన ద్వారా వెళ్తున్నావు. అర్థమైంది కదా? అదే వ్యాలిడ్, అదే వ్యాలిడ్. లేదంటే ఆ మాత్రం నువ్వు ఇక్కడ చేయలేవా? నువ్వు మొదలలేవా? చిలకని బాప్తీసం ఇస్తున్నాను చాలా, ఆ పని నువ్వు ఇంట్లో చేసుకోలేవా? లేదా అనుకోండి, అది బాప్తీసం ఎందుకు అవ్వదు? దేవుడి నిబంధన అలా లేదు. ఈ రొట్టెను నువ్వు ఇంట్లో చేసుకొని తినలేవా? తింటావు, కానీ దేవుడి నిబంధన అలా అవ్వదు. ఇది నా నిబంధన. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకా రక్షణకి సిద్ధపడలేని వారు సిద్ధపడండి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీ చుట్టూ ఉండాలన్న, నువ్వు ఆయన చుట్టూ ఉండాలి. నువ్వు ఆయనకు అప్పగించాలి చెయ్యి, అప్పుడే దేవుడు నీ చుట్టూ ఉంటాడు. ఆయన కృప కూడా నీ చుట్టూ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోమని తెలియపరుస్తున్నాను. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. హల్లెలూయా. అందరూ తలను వంచండి, చిన్న ప్రార్థన చేసుకోండి.
స్తోత్రములు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం